ఆర్యన్ అని ఒక బాలుడు ఉండేవాడు. ఆర్యన్ ఒకరోజు పార్క్కి వెళ్ళాడు. అక్కడ ఉన్న బెంచ్ మీద కూర్చున్నాడు. ఆర్యన్కి ఏదో శబ్దం వినిపించింది. అయితే బెంచ్ కిందకి చూశాడు. చూసి ఆశ్చర్యపోయాడు. అక్కడ ఒక కుక్కపిల్ల కనిపించింది. ఆర్యన్ ఆ కుక్కపిల్లకి ఒక బ్రెడ్ ముక్క తినిపించాడు. అయితే తినిపించాక ఆ కుక్కపిల్ల ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ ఎలా ఉంది అని ఆ కుక్కపిల్లని చూస్తున్నాడు. అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. ఆ కుక్కపిల్ల ఆర్యన్ వెనకాలే వచ్చింది. అయితే వెనక్కి తిరిగి చూశాడు. కుక్కపిల్ల ఉంది. నువ్వు నాతోనే వస్తున్నావా, అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని ఆ కుక్కపిల్లని అడిగాడు. ఆర్యన్ ఆ కుక్క మెడకి ఉన్న డాలర్ని చూశాడు. అప్పుడు ఈ కుక్కని వాళ్ళ యజమానులకు అప్పగించాలని అనుకున్నాడు. అయితే ఆ డాలర్ పట్టుకుని ఆ కుక్కపిల్లతో కలిసి అక్కడున్న అడవిలోకి ప్రయాణం చేశాడు. ఆర్యన్ మరియు ఆ కుక్కపిల్ల నడిచి అలసిపోయారు. ఒకచోట కూర్చున్నారు. అయితే ఆ కుక్కపిల్ల ఆర్యన్ని చాలా దీర్ఘంగా చూస్తుంది. అయితే ఆర్యన్ ఇలా అన్నాడు, నువ్వేమీ దిగులు పడకు, నేను నిన్ను మీ యజమానులకు అప్పగిస్తాను అని అన్నాడు. ఆ కుక్కపిల్ల చాలా సంతోషించింది. ఆర్యన్ ఆ డాలర్ని చూస్తూ ధైర్యంగా ముందడుగు వేశాడు. అలా వెళ్తూ ఉండగా దారి మధ్యలో ఒక చోట ఒక బామ్మ కూర్చుని ఉండడం ఆర్యన్ గమనించాడు. ఆ బామ్మ దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు, బామ్మగారు, మీకు ఈ కుక్కపిల్ల తెలుసా? ఈ కుక్కపిల్ల పార్కులో తప్పిపోయింది. నేను వీళ్ళ యజమానుల కోసం వెతుకుతున్నాను అని ఆ డాలర్ని చూపిస్తూ అడిగాడు. అప్పుడు ఆ బామ్మ ఇలా సమాధానం ఇచ్చింది, నాకు తెలుసు బాబు, మీరు ఇటువైపుగా వెళ్తే వాళ్ళ ఇంటికి చేరుకోవచ్చు అని చెప్పింది. అయితే ఆర్యన్ ఆ కుక్కపిల్ల ప్రయాణం సాగించారు. 2B అని పిలుపు వినడంతో ఆర్యన్ వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఒక పాప ఈ కుక్కపిల్ల నాదేనంటూ వచ్చింది. అప్పుడు ఆ కుక్కపిల్ల ఆ పాప దగ్గరికి చాలా సంతోషంగా వెళ్ళింది. అప్పుడు ఆర్యన్, ఈ కుక్కపిల్ల మీదేనా, నేను పార్క్లో దీన్ని చూశాను అని ఆ కుక్కపిల్లని వాళ్ళ యజమానులకు అప్పగించి ఆ కుక్కపిల్లతో నీ దగ్గరికి నేను మళ్ళీ ఆడుకోవడానికి వస్తూ ఉంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆర్యన్ 2Bల స్నేహం ఎప్పటికీ చెరిగిపోలేనిది. సబ్స్క్రైబ్ చేసుకోండి.